సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మీకు స్క్రీన్ రికార్డింగ్ సంబంధించి కొన్ని ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను. సో అదే విధంగా కాకుండా మన మొబైల్లో వస్తుంది కదా స్క్రీన్ రికార్డర్, అది బెస్టా లేకపోతే వేరేది బెస్టా అని చెప్పేసి ఈ రోజు అయితే క్లారిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నాను మీకు. సో ఇప్పుడు వచ్చేసి నేను చెప్పబోయే స్క్రీన్ రికార్డర్లో మనం డైరెక్ట్ మన ఫేస్ అనేది కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అది బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ. సో అదే విధంగా మన వాయిస్ అనేది కూడా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడకండి. వీడియోని అయితే స్కిప్ చేసిరు అనుకోండి, మీకు మెయిన్ పాయింట్స్ అన్ని మిస్ అయిపోతాయి. సో అందుకని ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. సో అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. సో అదే విధంగా మన ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అదేవిధంగా లైక్ కూడా చేసేసేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ముందుగానైతే మీకు ఏం చూపెట్టబోతున్నానంటే, మన మొబైల్లో స్క్రీన్ రికార్డ్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది కదా. సో దాన్ని అయితే చూపెట్టబోతున్నాను. సో అదైతే ముందుగా మనం సెట్టింగ్ చూసుకున్నట్టయితే మనకు దీంట్లో ఏముంటాయంటే రెజల్యూషన్ అంటే క్వాలిటీ, అంటే నెక్స్ట్ వచ్చేసి ఎఫ్పిఎస్ అనమాట. సో అది వచ్చేసి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఓరియంటేషన్, అది వచ్చేసి మనకు మొబైల్ పోర్ట్రేట్లు ఉండాలా లేకపోతే ల్యాండ్స్కేప్లో ఉండాలని చెప్పేసి. సో ఈ విధంగా ఓన్లీ మనకు ఏంటంటే చిన్నవి ఉంటాయి అన్నమాట సెట్టింగ్స్. అదేవిధంగా మనం ఈ మొబైల్ స్క్రీన్ రికార్డ్ ఉంటుంది కదా, బై డిఫాల్ట్గా వచ్చింది ఏదైతే ఉంటుందో దాంట్లో స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోరాదు మనం. అదేవిధంగా మనం వీడియో రికార్డింగ్ అనేది అసలుగా చేసుకోరాదు అనమాట. సో దీనివల్ల మనకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఒకటే ఫోన్ ఉన్నట్టయితే చాలా ఇబ్బంది పడాల్సి అయితే వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి నా ఇబ్బంది కూడా అదేమన్నమాట. సో నేను వచ్చేసి ఇది వాడతా. సో ఎందుకంటే దీంట్లో మన వీడియో కూడా రికార్డ్ అవుతుంది. మన ఫ్రంట్ కెమెరాతో కానీ లేకపోతే బ్యాక్ కెమెరాతో వీడియో రికార్డ్ అవుతుంది. అదేవిధంగా మనం ఫోన్ స్క్రీన్ కూడా రికార్డ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో అదేవిధంగా మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళిపోయి మొబైల్ స్క్రీన్ రికార్డర్ అని టైప్ చేసేసేయండి. సో వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో మీరు కింద మీకు ఇచ్చిన కదా ఆల్రెడీ. సో మొబైల్ స్క్రీన్ రికార్డర్ అని స్పెల్లింగ్ రాకపోతే ఒకవేళ మీరు ఈ విధంగా టైప్ చేసి కొట్టేసేయండి. సో కొట్టేసిన తర్వాత సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెర్చ్ చేసిరంటే ఏం లేదు, కింద మనకు బ్లూ కలర్ ఐకాన్లో కనబడుతుంది కదా, ఆ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు కింద ఇవి అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. సో మీకు ఉపయోగపడేది ఏంటంటే ఇట్లా మొబిజిన్ స్క్రీన్ రికార్డర్ అని ఉంది కదా, సో దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అనమాట. సో దీనికి చాలా మంచి రేటింగ్ ఉంది. చాలామంది అయితే డౌన్లోడ్ చేసుకున్నారనమాట దీన్ని. సో మీరు ఇప్పటివరకు చేసుకోకపోతే తొందరగా దీన్ని అయితే చేసుకోండి. సో దాని తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, సో యాప్ వచ్చేసి ఇన్స్టాల్ అయిపోతుంది. సో యాప్ వచ్చేసి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ చేసినాక ఈ విధంగా వెల్కమ్ అని పడుతుంది. సో దాని మీద అయితే ప్రెస్ ఇచ్చిన తర్వాత మీకు డైరెక్ట్ యాప్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో యాప్ ఇన్ ద సెన్స్ మనకు నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే, సో మనం ఇవన్నీ పర్మిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట, చిన్నవి. సో మీ మైక్రోఫోన్ సంబంధించిందా అంటే అది ఇవి డిస్ప్లే మొత్తం రికార్డ్ చేయాలి కాబట్టి ఇవన్నీ పర్మిషన్స్ అయితే మీరు గ్రాంట్ చేయాల్సి ఉంటుంది. సో కన్ఫర్మ్ అయితే ఇవన్నీ పర్మిషన్స్ నేను ఏవైతే ఇస్తున్నానో క్లారిటీగా చూసి అవన్నీ ఇచ్చేసేయండి. అవన్నీ ఇచ్చేస్తేనే మీ ఇది యాప్ అనేది వర్క్ కావడం జరుగుతుంది. లేకపోతే మళ్ళీ వర్క్ కాదు, తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదైనా రికార్డ్ కాకపోతే మళ్ళీ ఇది వేస్ట్ యాప్ చెప్పిందని చెప్పేసి ఈ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మీరు అన్ని పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీకు రికార్డర్ అనేది కంప్లీట్గా సెటప్ అయితే అయిపోయిందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో రికార్డ్ చేసే ముందు సో కొన్ని ఫీచర్స్ అయితే చూద్దాం దీంట్లో ఏముంటాయని చెప్పేసి. సో మీరు ఇక్కడ టాప్లో వీడియో సింబల్ చూస్తారు కదా, అది వచ్చేసి మన రికార్డింగ్కి వర్క్ అవుతుంది అనమాట. సో మీరు కావాలనుకుంటే దీన్ని ఎటంటే అటు రొటేట్ చేయొచ్చు, అంటే ఎటంటే అటు దాన్ని మూవ్ చేయొచ్చు అనమాట. సో దాన్ని క్లిక్ చేసి ఎటంటే అటు మూవ్ చేయొచ్చు. కావాలనుకుంటే దాన్ని తీసేయచ్చు అనమాట. సో కింద రెడ్ కలర్ సింబల్ కనబడుతుంది కదా, దాని దగ్గర తీసుకెళ్ళిన తర్వాత సో ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు సెకండ్లో ఏది ఉంటుందంటే, డైరెక్ట్ మనకు యాప్లో మనకు సెట్టింగ్స్ అనేవి ఉంటాయి కదా. సో మనకి ఏ క్వాలిటీలో కావాలని చెప్పేసి అదైతే రికార్డింగ్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ రెండు ఆప్షన్స్ వచ్చేసి మన వీడియోస్ ఏవైతే తీస్తామో అవి ఇక్కడ సేవ్ అవుతాయి. సో సెట్టింగ్లోకి వచ్చేసినట్టయితే మీరు చూడొచ్చు, స్టార్టింగ్లో ఏముందంటే క్లీన్ రికార్డింగ్ మోడ్ అని చెప్పేసి ఉంది. సో మనం ఇక్కడనే చూసుకోవచ్చు ఇవన్నీ. సో ఇందులోకి వచ్చేసిన తర్వాత మనం ఏదైతే రెజల్యూషన్ అంటే క్వాలిటీ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా వచ్చేసి 480p ఉంటుంది అనమాట. సో దీంట్లో మీరు ఏమన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి 720p వరకు ఉంటుంది అనమాట. సో వేరే డివైస్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే మన చిన్న మొబైల్ కాబట్టి ఇందులో ఇంతే క్వాలిటీ అని సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది ఆల్రెడీ గెస్ చేసి ఇస్తుంది అనమాట మనకు ఆప్షన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కింద మనం ఎంత సైజ్ అంటే ఇది ఎంబీ పెంచినా కొద్దీ మన క్వాలిటీ కొంచెం మంచి రావడం జరుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్పిఎస్ అనమాట. సో ఇక్కడ మీరు ఆటోలో పెట్టుకుంటే నయం అనమాట. సో మీ రికార్డింగ్ అనేది దాని మొబైల్ తగ్గట్టు వర్క్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇదైతే లోడింగ్ అనేది పడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అది గుండ్రోటి కనబడుతుంది కదా సర్కిల్ వచ్చేసి, అది మన ఫేస్ అనమాట. సో ఆ ఫేస్తో సహా మనకి ఈ విధంగా రికార్డ్ కావడం జరుగుతుంది అనమాట ఫేస్లో. సో ఈ విధంగా మనకు డైరెక్ట్ అది బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్ రికార్డింగ్ నడుస్తుంది మన మొబైల్ది. అదే
అదే విధంగా కాకుంటే డైరెక్ట్ మన ఫ్రంట్ కెమెరా తీసుకొని ఈ విధంగా మన ఫేస్ అనేది సెట్ చేసుకోవచ్చు. కావాలంటే దాన్ని బ్యాక్ కూడా వేసుకోవచ్చు ఆ కెమెరా సింబల్ మీద ఒత్తేసి. సో ఈ విధంగానైతే ఈజీగా మనం ఫోన్‌తోనే మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు అన్నమాట. ఒకటొచ్చేసి కెమెరా రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా స్క్రీన్ రికార్డింగ్ అయితే చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగానైతే ఈ యాప్ వచ్చేసి వర్క్ కావడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే చాలా చాలా సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. సో మీరు వీలున్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైనా సెట్టింగ్స్ మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోయి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా వస్తున్నట్టయితే. సో ఇదే విధంగా మన ఛానల్లో డైలీ కొత్త కొత్త ట్రిక్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.